పార్లమెంట్లో నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు కరీంనగర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఖండించారు. నగర కాంగ్రెస్ కార్యకర్తలు అమిత్ షా డౌన్ టౌన్, అమిత్ షా రాజీనామా ఇవ్వాలని నినాదాలు చేశారు. తదుపరి సురేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేవునితో పోల్చుతుంటూ అంబేద్కర్ 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 అని మాట్లాడే బదులు దేవుని మీద మాట్లాడితే మీకు పుణ్యమైన వస్తుందని చెప్పి మాట్లాడిన అమిత్ షా ఈ దేవుని పేరు మీద ఈ దేశంలో ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా దేవుని స్మరిస్తాం, దేవుని మేము ఆరాధిస్తాం. కానీ అంబేద్కర్ వేరు, దేవుడు వేరు. అంబేద్కర్ ఈ దేశానికి మరి దిక్సూచి ఈ దేశానికి రాజ్యాంగం అందించి గరీబుకు అమీర్కు ఒకే ఓటు హక్కు విధానం కల్పించి అందరికీ కూడా సమాన బాధ్యతలు సమాన హక్కులు కల్పించినటువంటి గొప్ప మరి నాయకుడు ఈ దేశానికి దిక్సూచి అంబేద్కర్. వారి గురించి చులకనగా మాట్లాడేటువంటి అమిత్ షా ఈ దేశ ప్రజలు నిన్ను క్షమించరు. వెంటనే బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రధానమంత్రికి కానీ మిగతా నాయకులందరికీ కూడా వెంటనే అంబేద్కర్ను బర్తరఫ్ చేయండి కేంద్ర మంత్రి పదవి నుంచి, అమిత్ షాను లేకపోతే అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు ప్రజలను మరి ఏ విధంగా తప్పుదోవ పట్టియాలి, ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.